ఆహా, ఏమి రుచి! ఈరోజు నానమ్మ గారి వంటింట్లో నేచర్కి సంబంధించినటువంటి ఫుడ్ బ్రేక్ఫాస్ట్. ఆహా, ఏమి రుచి! ఇవాళ నానమ్మ గారి వంటింట్లో హెల్దీ ఫుడ్ అన్నమాట. తెలుసు కదా, ఇవాళ మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తున్నానంటే 1 కప్పు అటుకులు, కీర, పుట్నాలు, యాపిల్, ఉడకబెట్టిన పల్లీలు కాసినవి, బనానా, టమాటో, క్యారెట్, తురిమిన అల్లం, కొంచెం ఉప్పు, అలాగే బాదం పలుకులు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర పొడి, అది తిన్నాక తాగటానికి జావా. కప్పు అటుకులు ముందు తీసుకొని బౌల్లో పోసుకోవాలి. బౌల్లో పోసుకొని దాంట్లో మనం ఒక కప్పు పెరుగు వేయాలి. కలిపి ఇలా కలపాలన్నమాట. మొత్తం అటుకులు కొంచెం నానిందాక ఇలాగా. పెరుగు చాలకపోతే ఒక చుక్క వాటర్ కూడా వేసుకోండి అమ్మా, ఏం పర్వాలేదు. క్యారెట్ 2 అంగుళాల క్యారెట్ తీసుకొని సన్నగా కట్ చేశాను. అరచక్క టమాటాన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్ల బాగా ఉడకబెట్టినటువంటి పల్లీలు కూడా వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూను పుట్నాలు ఉంటాయి కదా, అవి వేయాలి. తర్వాత క్యారెట్, యాపిల్, కొంచెం అల్లము, తురిమిన అల్లము, రుచికి తగ్గంత ఉప్పు, ఒక అంగుళం బనానా, సన్నగా తరిగిన బనానా, కొంచెం పెప్పర్ కూడా వేసుకోవాలమ్మా, మనకు కారం కావాలి కదా, కొంచెం పెప్పర్, 4 బాదం పలుకులు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పౌడర్, అన్నీ మిక్స్ చేసుకోవాలి. హెల్దీ ఫుడ్ అమ్మా. ఇలాగ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఆయిల్ తోటి దోశలు, ఇడ్లీలు ఇవన్నీ చేసుకుంటాం కదా, మధ్య మధ్యలో ఇలా మనం చేసుకుంటే హెల్దీగా బాగుంటుంది. ఇది నేచర్ క్యూర్డ్. నాకు మొన్న నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళినప్పుడు నేచర్ క్యూర్డ్ అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా చేసుకోండి అమ్మా. చేసుకొని తిని చాలా బాగా ఉంటుంది, రుచిగా ఉంటాయి, హెల్తీకి కూడా మంచిది. ఇందులో ఆయిల్ లేదు, నెయ్యి లేదు, ఏమి లేదు, అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాము. చాలా బాగుంటుంది తల్లి, తిని చూడండి. తిని దీని యొక్క చెప్పండి, కొంచెం పీల్ చేశాక ఒక చుక్క వాటర్ కూడా వేసుకోండి. కావాలి అనుకుంటే ఒక చుక్క వాటర్ కూడా వేసుకుందాం. చాలా హెల్తీ ఫుడ్ అమ్మా. ఇది వారానికి ఒకసారి చేసుకుంటే చాలు. మనం తిన్న ఆయిల్ ఇవంతా ఉంటాయి కదా వారం రోజులు, అవన్నీ కూడా ఇది కంట్రోల్ చేసేస్తుంది.
వారానికి ఒక్కసారి ఇలా ఒక బౌల్ తీసుకొని తింటే చాలా మంచిదమ్మా. ఇలా అది తినేసాక మనము ఒక గ్లాసు జావ చేసుకొని జావ కూడా తాగేస్తే, కావాలనుకున్నాడు మజ్జిగ కలుపుకోండి, లేకపోతే కొంచెం పాలు చొక్కేసుకోండి జావలో, ఎలాగైనా పర్వాలేదు. ఇది మాత్రం హెల్తీ ఫుడ్ అమ్మా. నేచర్ క్యూర్ వాళ్ళు నాకు చెప్తే నేను తయారు చేశాను. ఇంతకుముందు కూడా తిన్నాను, చాలా బాగుంది. తినండి.